హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అక్టోబర్ 1 పెన్షన్ల పంపిణీపై లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోని చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ముందుగానే మీ నోటిఫికేషన్ రూపంలో మీరు పొందుతారు. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్రంలో 4 నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన దానికంటే ఎక్కువగా పెన్షన్ ఇస్తుంది. అయితే దీనికి తగిన ప్రచారం మాత్రం లభించడం లేదనే అభిప్రాయం ఆ పార్టీలో వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో పార్టీలో నేతలు, కార్యకర్తలకు మరోసారి అధిష్టానం కీలక సూచనలు చేసింది. రేపు అక్టోబర్ 1న పెన్షన్ల పంపిణీ సందర్భంగా ఏం చేయాలో వారికి సూచించింది. అక్టోబర్ 1వ తేదీన జరిగే పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో నాయకులందరూ సచివాలయ సిబ్బందితో కలిసి పాల్గొనాలని టీడీపీ అధిష్టానం ఆదేశించింది. మండల టౌన్ పార్టీ అధ్యక్షులు, డివిజన్ వార్డు అధ్యక్షులు, క్లస్టర్ యూనిట్ బూత్ సెక్షన్ ఇన్ఛార్జీలు, అబ్జర్వర్, ఇతర అన్ని పార్టీ పదవుల్లో ఉన్న నాయకులంతా ఇందులో పాల్గొనవలసిందేనని ఆదేశించింది. వీరంతా తమ స్థానిక సచివాలయ పరిధిలోని ఇంటింటికి వెళ్లి పెన్షన్లను పంపిణీ చేయాలని సూచించింది. అలాగే స్థానిక మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, పార్లమెంట్ అధ్యక్షులు, ఇన్ఛార్జీలు తమ నియోజకవర్గంలోని అన్ని ఏరియాలలో కవర్ అయ్యే విధంగా లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేయాలని అధిష్టానం ఆదేశాలు ఇస్తుంది. దీంతో పాటు వీరంతా ఇలా పెన్షన్లను పంపిణీ చేస్తున్న ఫోటోల్ని సోషల్ మీడియా హ్యాండిల్స్లో షేర్ చేయాలని కూడా కోరింది. ఈ విషయంలో ఇప్పటికే నేతలు నిర్లిప్తంగా ఉంటున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.